హాయ్ అండి. నేను రీసెంట్‌గా ఒక షార్ట్ వీడియో చేశాను. టాటా ఏఐఏలో అడ్వైజర్‌గా డైలీ 2 అవర్స్ వర్క్ చేసుకుంటే మనకు కొంచెం ఇన్‌కమ్ వస్తుంది అని చెప్పేసి నేనొక వీడియో పెట్టాను. ఇది ఈ వీడియో చాలా వరకి రీచ్ అయిందండి. నాకు చాలామంది మెసేజెస్, కాల్స్ చేసి డైలీ 2 అవర్స్ వర్కా మేడం పార్ట్ టైమ్‌గా మేము చేసుకోవచ్చా అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఫస్ట్ పార్ట్ టైమ్‌గా చేసుకోవచ్చు అని నేను పెట్టిన వీడియో పూర్తిగా వినడం లేదండి. ఆ ఫస్ట్ మాట్లాడింది మనం వినాలి. ఏంటది? టాటా ఏఐఐలో అడ్వైజర్‌గా అని మెన్షన్ చేశాను. మళ్ళీ కాల్ చేసి ఇది దేని గురించి అని చెప్పేసి అడుగుతున్నారు. ఏదైనా ఒక వీడియో, షార్ట్ వీడియో అయినా సరే, లాంగ్ వీడియో అయినా సరే, అది పూర్తిగా వింటేనే మనకు ఏ విషయం అన్నది అర్థమవుతుంది. సో, ఒక వీడియో వచ్చింది అంటే దాన్ని ఫుల్‌గా విని ప్లీజ్ కాల్ చేయండి. నేను మీకు ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు. ఇది అడ్వైజర్‌గా రోల్ ఏంటి? ఇన్‌కమ్ ఎంతొస్తది? అని సాలరీయా? కమిషనా? అని అడుగుతున్నారు. దీంట్లో దాని గురించి నేను పూర్తిగా చెప్తానండి. మీకు ఈ వీడియో పూర్తిగా వినాలనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. లేదంటే ఇక్కడే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇంకోటేంటంటే ఆహ్, మీరు స్పీడ్ లిమిట్ పెంచుకోండి. 1.5 పెట్టుకొని పూర్తి వీడియో వినండి. మీకు పూర్తి డీటెయిల్స్ అర్థమవుతాయి. వెల్కమ్ టు నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ విత్ ఎస్‌డి అసోసియేట్స్. ఈరోజు టాటా ఏఐలో అడ్వైజర్‌గా చేరాలంటే మినిమమ్ బేసిక్స్ ఏంటంటే, మనం అడ్వైజర్‌గా చేరాలి అంటే ఫస్ట్ మనం 10థ్ ఆర్ ఇంటర్ డిగ్రీ ఏదైనా ఒక క్వాలిఫికేషన్ సర్టిఫైడ్ మనకు సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందండి. ఇంకా బేసిక్స్ ఏంటి? సాలరీ లేపోతే కమిషన్ అని అడుగుతున్నారు. ఇది సాలరీ బేస్ కాదండి. కమిషన్ బేస్డ్. మళ్ళీ మనం ఎంత వర్క్ చేసుకుంటే మనకు అంత కమిషన్ వస్తా ఉంటది. సో, మన పాలసీని బట్టి కమిషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ ఫస్టు ఇంకొకటి నేను ఎగ్జామ్ అని అనగానే అవును మరి ఎగ్జామ్ రాయాలి కదండీ! ఎగ్జామ్ రాస్తేనే కదా మనకి సర్టిఫికేషన్ లైసెన్స్ అనేది ఉంటుంది. నేను లాంగ్ వీడియోలో కూడా చాలా లాంగ్ వీడియోస్ చేసినా కూడా అందులో చెప్పాను. ఏం చెప్పాను? మీకు కంపల్సరీ ఐఆర్‌డీఏ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. అది రాస్తేనే మనకు అందులో పాస్ అవుతేనే మనకు కోడొస్తుంది అని. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం ఎగ్జామ్‌కి అప్లై చేసిన తర్వాత ఇక్కడ నేను ప్రాపర్‌గా చెప్తున్నా కరెక్ట్‌గా వినండి. ఎగ్జామ్‌కి అప్లై చేసిన తర్వాత మనకి 2 డేస్ ట్రైనింగ్ ఉంటుందండి. ఆ 2 డేస్ ట్రైనింగ్‌లోనే మీకు పూర్తి అవగాహన వస్తుంది ఎగ్జామ్‌కి సంబంధించి. అప్పుడు మనం ఎగ్జామ్ రాసుకుంటే పాస్ అయిపోతాం. ఎన్ని మార్కులకి ఉంటుంది? 50 మార్కులకి గాను మనకు 15 మార్కులొస్తే పాస్ అయిపోతారు. ఆ రోజు మనకి పాస్ అయిన రోజే మనకి టాటా కంపెనీ నుండి నేను ఓన్లీ టాటా అడ్వైజర్‌గా వర్క్ చేస్తున్నాను గాబట్టి దీని గురించి చెప్తున్నాను. ఆల్మోస్టు అన్ని కంపెనీస్‌లో ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ ఇలానే ఉంటాయి. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు కంపెనీ నుండి అపాయింట్‌మెంట్ లెటర్ ఒస్తది. సర్టిఫికేషన్స్ కూడా వస్తాయి. ఇంత డీటెయిల్‌గా ఉన్నప్పుడు కొంతమంది నన్ను కాల్ చేసి అడిగారు, "మేడం మీరు ఎగ్జామ్ ఫీజు కడతారా?" అని. ఇక్కడ నాకు ఏమనాలో కూడా అర్థం కాలేదండి. కాకపోతే ఓకే. ఆహ్, అడగడం వాళ్ళ బాధ్యత. ఎగ్జామ్‌కి కూడా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎగ్జామ్‌కి కూడా డబ్బులు కట్టలేనంత మనం ఉండము. ఇదేదో ఆహ్, ఇలా చెప్తున్నారని అనుకోకుండా మన నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఒక అడుగు వెయ్యాలి ముందు. నేనిందులో రాణించగలనా? లేదా? అన్నది అది సెకండరీ. ఫస్ట్ మనం అడుగు వేస్తున్నామా? లేదా? అన్నది చాలా ముఖ్యం. అది బేసిక్ పాయింట్. ఇక్కడ నెక్స్ట్ బేసిక్స్ ఏంటి? అడ్వైజర్ రోల్ ఏంటి? మీకు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఎగ్జామ్ ఫీజు కూడా చాలా లోనే ఉంటుందండి. అంతేముండదు. జస్ట్ ఎగ్జామ్ ఫీజు కట్టి మనం పాస్ అయిన వెంటనే వర్కు మనం స్టార్ట్ చేయొచ్చు. వర్క్ స్టార్ట్ చేసిన వెంటనే మనకు పాలిసీలు వస్తాయా అంటే ఇమ్మీడియేట్‌గా రావండి. మనం సబ్జెక్ట్ నేర్చుకుంటూ వెళ్ళాలి. మనం పాలిసీలు ఏమేమున్నాయి, ఏంటి అన్నది ప్రాపర్‌గా నేర్చుకున్న తర్వాత మనం ఒక క్లయింట్, ఒక కస్టమర్ దగ్గరికి లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్‌కి చెప్పే అప్పుడు దాని గురించి పూర్తి డీటెయిల్‌గా చెప్తే మీ రోల్ అనేది అక్కడ తెలుస్తుంది. ఫస్ట్ అడ్వైజర్ అంటే ఏంటి ఇక్కడ? మెయిన్‌గా
మనం వర్క్ నేర్చుకొని, సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, మనం వాళ్ళ దగ్గర నుండి పాలసీ తీసుకుంటే అప్పుడు మనకు కమిషన్ ఒస్తుంది. సో, మనం ఇక్కడ ఎంత కష్టపడితే మనకంత ఇన్‌కమ్ ఉంటుందన్నమాట. డైలీ 2 అవర్సేనా కష్టపడితే అయిపోతుందా అనంటే, డైలీ 2 అవర్స్ కష్టపడితే సరిపోతుంది. కొంతమంది దీన్ని పార్ట్ టైమ్‌గా పెట్టుకుంటారు. ఇంకొంతమంది ఫుల్ టైమ్‌గా కూడా వర్క్ చేస్తారు. ఇంకా ఇంకా ఎలాంటి రోజుకు 2 గంటలు సరిపోతాయా అన్నది సరిపోతుందండి. ఎందుకు సరిపోదు? మనం డేలో అన్ని వర్క్స్ చేసుకున్న తర్వాత దీనికొక 2 గంటల టైం అంటే డైలీ ఒక 3 కాల్సు లేదా 5 కాల్స్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇంకా ఏం డౌట్స్ అడిగారంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మనకి ఆహ్, సర్టిఫికేషన్ కోసం మీ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాము. మీ ఆధారు, పాను, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ సబ్మిట్ చేసి మేమిక్కడ న్యాఫ్ ఏస్తేనే మీకు యూఆర్ఎన్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. అది జనరేట్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. ఏది ఏమైనా సరే మీరు ఎగ్జామ్ రాసుకుంటేనే మీకి వర్క్ అనేది పూర్తిగా తెలుస్తుంది. అంతేగాని ఎగ్జామ్ రాయకుండా నేను వర్క్ చేసుకోగలనా అంటే, వితౌట్ ఎగ్జామ్ మనకు ఐఆర్‌డీఏ నుండి లైసెన్స్ రాదు. కాబట్టి మనం సర్టిఫైడ్ లైసెన్స్ కోసం ఎగ్జామ్ రాయాల్సిందే. రాసిన తర్వాత మనం చేసుకోగలగాలి. నెక్స్ట్ ఇంకొక క్వెషన్ ఏమడిగారంటే, అడ్వైజర్ వర్క్ ఏంటి? అడ్వైజర్ వర్క్ ఏంటంటే, కస్టమర్ దగ్గరికెళ్ళి మన పాలసీ గురించి, మన ప్రొడక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, అప్పుడు మనం వాళ్ళ దగ్గర నుండి పాలసీ అనేది తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఇంకేమో మనకి ఇక్కడ మనం పాలసీ పడ్డ తర్వాత ఆ ఫ్రూట్స్ అనేది మనం తీసుకుంటాం. ప్లస్ వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యామిలీని మీరు సెక్యూర్ చేస్తున్నారు కాబట్టి బెటర్. మీరు వాళ్ళ ఫ్యామిలీని సెక్యూర్ చేస్తున్నారు. మీకు కమిషన్ వస్తుంది. కాబట్టి సో, ఇక్కడ మనం హ్యాపీ. ఇంకా మీకేం డీటెయిల్స్ కావాలన్నా కూడా నాకు మెసేజ్, కాల్ చేయండి. మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తాను. ఇంకా కొంతమంది చాలామంది పార్ట్ టైమ్‌గా కూడా దీన్ని చేసుకుంటారండి. రోజు నేర్చుకుంటూ ముందుకు వెళితే మనకు మంచి అవకాశాలనేది వస్తుంది. ఫస్ట్ కొన్ని రోజులు ఎవరికీ అర్థం కాదు. సబ్జెక్ట్ నేర్చుకుంటూ వెళ్తేనే మనం మంచి ఎవ్రీడే కష్టపడాల్సిందే అండి. కష్టపడకుండా మనకి రూపాయి రావాలంటే ఎలా వస్తుంది చెప్పండి? ఈరోజు డబ్బులు కట్టాలా? అవసరమా అనంటే ఇన్వెస్ట్‌మెంట్ లేదు. జీరో ఇన్వెస్ట్‌మెంట్. మనం మన మాట పెట్టుబడి, మన సబ్జెక్ట్ అనేది నేర్చుకొని, ఇక్కడ ఎగ్జాక్ట్‌గా మనం వాళ్ళకు ఆ ప్లాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆ ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, మనకి పాలసీ పడుతుంది. పాలసీ అయిన తర్వాత మనకు కమిషన్ అనేది వస్తుంది. ఇక్కడ మీకింకా ఏ డౌట్స్ ఉన్నా నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అడ్వైజర్ గురించి ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా నాకు మీరు కంపల్సరీగా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.